ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండగ వేళ కనీవినీ ఎరగని రీతిలో భారీ తీపి కబురు అందించింది. పండగ పూట ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం సంతోషంగా గడపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారు అధికారిక ప్రకటన చేస్తూ మొత్తం 2,553 కోట్ల రూపాయల భారీ నిధులను వివిధ వర్గాల చెల్లింపుల కోసం కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,70,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ భారీ నిధుల విడుదలతో అత్యంత ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఏ/డిఆర్ అరియర్స్. వీటి కోసం ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలను కేటాయించింది. దీని ద్వారా 2,25,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందుతారు. గత ప్రభుత్వ కాలంలో గ్రీన్ ఛానెల్లో నిలిచిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అదేవిధంగా రాత్రింబవళ్లు శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిపై ప్రభుత్వం ప్రత్యేక అభిమానం చూపింది. పోలీసులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిల కోసం 110 కోట్ల రూపాయలను విడుదల చేయగా సుమారు 55,000 మంది పోలీసు మిత్రులకు దీనివల్ల ఆర్థిక ఊరట లభిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి పనులలో భాగస్వాములైన కాంట్రాక్టర్ల సమస్యలను కూడా ప్రభుత్వం విస్మరించలేదు. వివిధ శాఖల్లో సివిల్ పనులు చేపట్టిన సుమారు 19,000 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి 1,243 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా నీరు చెట్టు పథకం కింద పనులు చేసిన వారికి మరియు ఇతర మౌలిక సదుపాయాలు పనుల బిల్లులకు మోక్షం లభించింది. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్రంలో నిలిచిపోయిన ఆర్థిక చక్రం మళ్లీ వేగంగా తిరగడమే కాకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడానికి దోహదపడుతుంది. ఈ చెల్లింపులకు సంబంధించిన సాంకేతిక వివరాలను పరిశీలిస్తే ఇవి ప్రధానంగా 2018 నాటి జీఓఎంఎస్ నెంబర్ 94 కింద రావాల్సిన బకాయిలు. అప్పట్లో ఆదాయ పన్ను లెక్కలు ఇతర కారణాల వల్ల నిలిచిపోయాయి. ఉదాహరణకు 2015 పే రివిజన్ ప్రకారం 34,150 బేసిక్ పే కలిగిన ఒక్క ఉద్యోగికి నెలకు 1,074 రూపాయల చొప్పున డిఏ అరియర్ వస్తుంది. అంటే జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 30 నెలల కాలానికి గాను సుమారు 33,668 రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 3 సమాన విడతల్లో చెల్లించనుంది. అంటే మొదటి విడతలో సుమారు 10,957 రూపాయలు, రెండో విడతలో 11,195 రూపాయలు, మూడో విడతలో 11,516 రూపాయల చొప్పున ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధుల విడుదల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కాబోతుండటంతో ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తమ న్యాయబద్ధమైన బకాయిల కోసం పోరాడుతున్న ఉద్యోగులకు ఈ సంక్రాంతి కానుక ఒక గొప్ప భరోసాను ఇచ్చింది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది ఇళ్లలో పండగ వెలుగులు నిండనున్నాయి.